జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత అందరూ స్ట్రక్చర్ లేదు, ఎలా చేస్తారు, ఎలా నడిపిస్తారంటే మన దగ్గర ఉన్నది ఆ రోజున మీ అందరి ఒక వైల్డ్ అభిమానం, అంతే ఇష్టం. నా ప్రయత్నం అంతా ఏంటంటే నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, లేదంటే నా ఆలోచన విధాన్ని నచ్చిన మీకు నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, నా కోసం మీరు నిలబడే విధానాన్ని అది దేశం వైపు, సమాజం వైపు, మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపించాలనుకున్నాను. నా కోరిక అదొక్కటే. ఇదే రాజమండ్రిలో ఒక 10 సంవత్సరాల క్రితం వస్తే మన జన సైనికులందరూ బైకులు తీసుకొని సైలెన్సర్లు పీకేసి సౌండ్లు చేసేవాళ్ళు. అంత రా ఎనర్జీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు ఎంత డిసిప్లిన్గా అయిపోయారంటే, పి గన్నవరంలో ఒక కార్పెంటర్ పనిచేస్తూ, ఈరోజు మీటింగ్లో లేకపోయినా మన మాగాపు వీర్రాజు గారు వడ్రంగి పనిచేస్తూ 160 మంది మెంబర్షిప్ చేయించారు. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ చింతపల్లి సంతోష్ గారు అమలాపురం 200 మంది సభ్యులను చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తుమ్మల కిషోర్ తాడేపల్లిగూడెం 280 చేశారు. అలాగే ఈ మీటింగ్లో అంటే అందరి పేర్లు గుర్తిస్తూనే కొద్ది పేర్ల గురించి చెప్తాను. ముక్కా రాంబాబు రాజానగరం నుంచి 298 మెంబర్షిప్. ముచ్చకర్ల అప్పారావు గారు రాజమండ్రి రూరల్ 252. ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు రాజమండ్రి సిటీ. మీరు ఉన్నారమ్మా ఇక్కడ? ఓకే. ఎక్కడ గొంతు మీరా అంత దూరం వెళ్ళిపోయారండి. రాజమండ్రి 224. ఆడూరు రాజేష్ నిడతవలు 280. ఉప్పులూరి శివ కొవ్వూరు 224. చాపల రామారావు గారు గోపాలపురం 281. కొండేటి విజయకుమారి గారు తణుకు 288. మీరా ఎక్కడ? నమస్కారం. రమణి చిన్నారి నర్సాపురం 221. బొజ్జాల్ లోవారాజు గారు పిఠాపురం 281. గనిశెట్టి లలితా దుర్గా గారు అమలాపురం 270. ఇవి మచ్చుకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఊహించండి, ఒక కార్పెంటర్ పని చేసుకుంటూ, ఒక ట్యాక్సీ నడుపుతూ, ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ వచ్చిన గృహిణులు వీళ్ళందరూ కూర్చొని ఏ బేసిస్ మీద జనసేనకి ఇంత మెంబర్షిప్ చేశారంటే దీని భావజాలం చాలా ఆకట్టుకుంటూనే చేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఒక పుష్కర కాలం ఇంత బలంగా నడపగలిగామంటే మీ అందరిలో ఉన్న ఒక ఆవేదన, ఒక కోపం, దానికి జనసేన ప్లాట్ఫామ్ అయింది. నేను దానికి ఒక ఫల్క్రమ్ లాగా ఒక సెంటర్ ఫిగర్ అయ్యాను. నేను దీన్ని ఒక బాధ్యతగా నడిపించాలి అని 10-12 సంవత్సరాలు, అంతకుముందు నాకున్న 2007 అనుభవం తీసేస్తే 14 నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపు ఈరోజుకి ఒక పుష్కర కాలం బలంగా నిలబడి ఉండటం వల్ల ఈరోజు జనసేన 21 lakh మెంబర్షిప్ ఇచ్చాం. ఇది చాలా ఆర్గానిక్గా జరిగింది. ఇప్పుడు పార్టీ నడపడానికి ఇప్పుడు నేను ఎందుకు ఫస్ట్ టైం నిన్న మాట్లాడిన స్పీచ్ మాట్లాడకూడదు, ఈరోజు మాట్లాడాలి. యాక్చువల్గా మీతో మాట్లాడదామని మైండ్లో ఉండింది, కానీ అది నేను ఆ సమయానికి అది వచ్చి మాట్లాడేశాను. మీ ఇందాక ఆలోచిస్తాను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ లేకపోతే నా దేశం మీద కానీ, మన నేల మీద కానీ, మన సగటు మనిషి ఎంత బాగుండాలని కోరిక లేకపోతే ఇంత రాను కదా, ఇంత ఒత్తిడి తీసుకొని కదా, అవసరమే ఉంది. చాలామందిలో సుఖంగా ఉండొచ్చు, బతికేయచ్చు. నేను చాలా సుఖవంతమైన పొజిషన్లో ఉన్నాను. యాక్చువల్ చెప్పాలి, నేను నాలో జీవితంలో ఎప్పుడు లేని కష్టాలు తెచ్చుకున్నాను. నేను మా అమ్మ తిట్టేది. మా అమ్మ తిట్టి కూడా అలసిపోయింది. ఆవిడ కూడా పెద్ద ఆవిడ అయిపోయింది. నువ్వు లేని కష్టాలను తెచ్చుకుంటారా, ఉన్నది సరిపోయి నీకు అంటున్నాను. ఇది ఎందుకంటే నేను నిజంగా చాలామంది నిస్సహాయాలను చూసి, ఈరోజు రాజమండ్రిలో మీరు చూశారు,
ఎన్ని రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నాం. దాదాపు రాజమండ్రిలో ఉన్న 65% మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పాడుతూ ఉంటుంది, ఫోటోలకు బాగుంటుంది, కానీ ఆ కలుషిత్వం ఎంత ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్ బెనిఫిట్స్ కోసం ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలి ఒక్కొక్కళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి. ఏదో ఆయన గణాంకాలు ప్రకారం ఆయన చెప్తే నాకు ఒకటి అనిపించింది, భవిష్యత్తుకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం కూడా మన బాధ్యత కదా అనిపించింది. పిల్లల్ని కనేస్తారు, కనిపించేసామో కానీ. సో నా వంతుగా నేను ఏం చేశానంటే ఈరోజు కూర్చోబెట్టి, అంటే 8 అంటే ఎంత అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు. ఎంతసేపు రోడ్లు, ఘాట్లు, లేదంటే మన మిగతా అన్ని చూశారు కానీ ఎక్కడ కనిపించలే. సో ఆ గ్యాప్ ఉంది చూసారా ఇప్పుడు. సగటు ఏంటి, ఎవ్వరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు దీంట్లో. అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోవడం అది ఎందుకు పుడుతుందంటే సగటు మనిషి తాలూకు ఆవేదనని జనసేన అర్థం చేసుకున్నంతగా ఎంతమంది అర్థం చేసుకున్నారు నా సందేహం. దాని నుంచి ఉత్పన్నమైన ఇవన్నీ. సో మీరు ఆ భావాన్ని మీరు సంపూర్ణంగా మీరు అలవర్చుకుంటే, ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీ, మీరు జనసేన భావజాలానికి మీరు ఒక రూపం అనేది మీరు కల్పిస్తారు. మీరైతే మార్పు చాలా తక్కువ వ్యవధిలో వస్తుంది మార్పు. మరి దానికి మనం చేయాలంటే మనం ఏం చేయాలి పార్టీ పరంగా అంటే వీ హ్యావ్ టు బీ అన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లైన్ ఫోర్స్ ఉండాలి. ఒక వ్యవస్థను నడపాలి అంటే నేను అన్నీ మాట్లాడతాను, కులాల గురించి మాట్లాడతాను, మతాల గురించి దేనికి మాట్లాడతానంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు వెళ్తే డాక్టర్ ఏం మాట్లాడితే, బాబు నీకు ఇక్కడ ముక్కు బాగాలేదమ్మా, నీకు ఇక్కడ గుండెల్లో ఒక జబ్బుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గుర్తిస్తారు రకరకాల టెస్టులు పెట్టి. అలాగే నాకు సోషల్ డాక్టరింగ్ ఇష్టం. నాకు దాన్ని కన్వీనియంట్గా నా పొలిటికల్ గెయిన్స్కి నేను ఎప్పుడు నిజంగా చెప్పాలి, నాకు నిజంగా పొలిటికల్గా నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు సామాజిక మార్పులు చాలా ఇష్టం. ఎందుకు నేను అలాంటి వ్యక్తి నాయకుడి కోసం ఎదురు చూశాను చిన్నప్పుడు అంతా. నాకు అలాంటి ఎవరు దొరకలేదు. అందుకే నేను ఎవరు దొరకనప్పుడు కూర్చోబెట్టి అట్లీస్ట్ నాకు ఇష్టమైంది నేను చేసుకుని వెళ్దామంటే నన్ను మీరు అందరూ కలిపి ఇక్కడ దాకా పట్టుకూర్చున్నాను. నిన్న విశ్లేషకుల చేత కూడా తిట్టించారు నన్ను మీరు. మరి డిసిప్లైన్డ్ ఫోర్స్ కావాలి. 12 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాలంటే ఎంతమందికి అర్థమైంది నేను చెప్తే? 12 సంవత్సరాల క్రితం నేను కూర్చోబెట్టి మాట్లాడి బలంగా నిలబడితే ఈ రోజున ఇంతమంది అర్థం చేసుకున్నారు. కాలం మిమ్మల్ని ఒక శిల్పాన్ని మలిచినట్టు మలిచింది కాలం మిమ్మల్ని. 12 సంవత్సరాలు నేను నిలబడ్డాను కాబట్టి, మీరు నిక్కచ్చిగా బలంగా నిలబడ్డాను కాబట్టి మిమ్మల్ని మీరు షేప్ చేసుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, దిస్ ఈజ్ అ టైమ్ టు షేప్ జనసేనాస్ ఫ్యూచర్, జనసేనాస్ డెస్టినీ. అందుకే నేను పొద్దున్న లేకగానే ఒక ఆలోచన వచ్చింది, ఏం చెప్పాలి వస్తే కూర్చోబెట్టి అంటే ఏదో నాకు సభ పెట్టినప్పుడు కూర్చోబెట్టి నాకు నిద్ర పడదు. నాకు మా వాళ్ళందరూ వస్తారు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి వీళ్ళకి అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఉద్యమని పేరు పెట్టాను, ఎందుకు సాధక్ అనే పేరు పెట్టాను, ఎందుకు ప్రధాత అనే పేరు పెట్టాను అంటే పేర్లు అనేది రిలవెంట్. నేను ఏదో పేర్లు పెట్టుకోవచ్చు. అది నేను అనిపించింది, అది నా జీవితంలో భాగాలు అవన్నీ. నేను అనుకున్నా ఎలా వచ్చినాయి ఈ పేర్లు నాకు అనుకున్నాను. నేను మనోహర్ గారితో కూర్చోబెట్టి అసెంబ్లీ సెషన్స్ మధ్యలో ఇద్దరం కూర్చోబెట్టి ఇలా మాట్లాడుకుంటామంటే ఇలాంటి పదాలు చెప్పాను, పర్యాయ పదాలు వెతుకుతూ ఆ పదాలు వెతుకుతూ సార్ నాకు ఇవి బాగున్నాయి చేద్దామంటే దాన్ని పెట్టాను. సో ఈరోజు పొద్దున్న తెల్లవారుజామున ఈ
మా దుర్గేష్ గారు బాధ్యతలు మొత్తం మొత్తం అన్ని పొల్యూషన్ ప్లాంట్స్ అని తిప్పేశారు. మొత్తం మురుగు నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్న డ్రైనేజ్ కాలు మొత్తం తిప్పేశారు ఈ రోజున. సో అందుకని రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక 5:30కి మెలుకు వచ్చి అనుకున్నాను, ఈరోజు దేని గురించి చెప్పాలి ఈ రోజున అనుకున్నాను. సో నాకు ఈ 3 ఎలా వచ్చినాయి, ఈ 3 పేర్లు అనుకుంటామంటే ఇది నా జీవితంలో బాగాలేదు. ఇక్కడ నేను చూస్తుంటే మన మాగాపు వీర్రాజు గారు కానీ, లేదంటే చింతపల్లి సంతోష్ గారు కానీ, తూముల కిషోర్ కానీ ట్యాక్సీ మన వీళ్ళ ముగ్గురు జస్ట్ ఒక మీరు భాగ్యలక్ష్మి గారు మీరమ్మా, భాగ్యలక్ష్మి మీరమ్మా ఇక్కడున్న మన చేసిన మన ఆడపడుచులు కానీ నీ పేరు నేను మర్చిపోలేదు, అందుకనే కదా పిలిచింది. అందుకనే కదా ఉన్నాం. నేనేం చెప్పానంటే నాకు వేల సంఖ్య అవసరం లేదు, 10 మంది ఆర్గానిక్ చేసి నాకు వాళ్ళు కావాలి. ఇది ఎందుకు చెప్పానంటే, ఇది మార్నింగ్ లేచినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను అందరిని ఇండివిజువల్ గుర్తిస్తాను. నేను నాకు ఇలా కాదు, మన దగ్గర దాదాపు 20,000 మంది ఈ సాధక్ డ్రైవ్ చేసిన సాధకులుగా ఉన్నారు. సో నేను వివరిస్తాను ఎందుకు మీరు సాధక్ అనే పదం ఇవన్నీ. మనం ఒక అవగాహన ఉన్నప్పుడు, ఒక నేసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదంటే మనం ఎదుగుతున్న పరిణామ దశలో ఉన్నప్పుడు, సమాజాన్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న కోపం వస్తే, ఒక అన్యాయం చూసినప్పుడు, ఒక మురుగునీటిని శుద్ధి చేయకుండా కాలంలోకి వదిలేసినప్పుడు, తాగే నీళ్లు కలుషితం అయిపోతుంది. సగటు మనిషికి ఒక వ్యక్తికి చిన్నపిల్లడు కోపం వస్తే ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు, కానీ అన్యాయం జరుగుతుందని తెలుస్తే అది కొద్దిగా ముందుకెళ్తే అది ఒక ఉద్యమకారుడి రూపం వస్తుంది. దాన్ని ఉద్యమిస్తాడు, దానికి ఏది వాళ్ళతో మాట్లాడటం లేదంటే ముందుకెళ్ళడం. కానీ దానిని కొన్ని సంవత్సరాల పాటు పట్టుకుంటే ఒక సాధకుడిగా మారుతాడు. సాధకుడు అనేది ఇట్స్ స్పిరిచువల్ వర్డ్, యాక్చువల్గా పొలిటికల్ వర్డ్ కాదు. సాధక్ అంటే ఒక సాధన చేసేవాడు, స్పిరిచువల్ సాధన చేసేవాడు సాధక్ అంటారు. నేను రాజకీయాలని స్పిరిచువల్ సాధనగా పెట్టుకున్నాను. నేను వెళ్ళిపోయి నేను కూర్చోబెట్టి యోగాలు చేసుకుంటూ ఇవన్నీ పెట్టుకుంటూ నేను చాలా సుఖంగా ఉండిపోవచ్చు. నాకు యోగ సాధనలో కూడా స్వార్థమే కనిపించింది. నాకు ఆ యోగ సాధనని వదిలేసి రాజకీయాలు నా యోగ సాధనగా పెట్టుకున్నాను నేను. సో అందుకు నా జీవితం ఉద్యమించే వ్యక్తి ఆలోచన విధానం నుంచి సాధకుడిగా మారింది. సాధకుడిగా ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత, సాధకుడు ముందు ఉద్యమించాను, చాలా సంవత్సరాలు మాట్లాడాను, ఏదో సినిమాలో చెప్పాను, కొంత పాలిటిక్స్ చేశాను, కొంత అప్పుడు రాజకీయ ప్రస్థానం చేశాను, ఉద్యమించాను. ఒక 12 సంవత్సరాలు సాధకుడిగా నలిగాను. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఏముందంటే నేను ఇవ్వగలను, నా అనుభవాన్ని ఇవ్వగలను, ప్రదాత, నా డబ్బులు ఇవ్వగలను, నేను కొంతమంది బాధ్యతలు పంచుకోగలను. ప్రదాతనంటే ఇవ్వగలిగేవాడు, నాట్ జస్ట్ మనీ, తన జీవిత సర్వస్వాన్ని. నాకు ఈ 3 స్టేజెస్ కనిపించినాయి. సో యు ఆర్ ఇన్ సెకండ్ స్టేజ్. అంటే దీనికి మెడల్స్ ఏమి ఉండవు. ఇది మన కోసం మనం చేసుకునే పని. నాకు ఎవరు గుర్తిస్తారని కూడా నేను చేయలేదు. నేను నా కోసం నా నేల అనుకుని చేశాను, నా దేశం అనుకుని చేశాను. అందుకే ఒక ఉద్యమించే మనస్తత్వం నుంచి ఒక సాధకుడిగా మారి 12 సంవత్సరాల పార్టీని ఓటముల మీద ఓటములు తీసుకుంటూ, తిట్లు మీద తిట్లు తింటూ ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఎంత బలం ఉండాలి మీరు ఆలోచించి, ఎంత తట్టుకునే శక్తి ఉండాలి. నా చేతిలో ఉన్న ఉంగరంకున్న ఈ భగవంతుడి శక్తి తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నా దగ్గర కన్నీళ్ళు పెట్టేసుకుంటారు చాలామంది, కదిలిపోతారు, పారిపోవాలనుకుంటారు. మీకు తెలుసు ఇలాంటి బాధలు ఎలా ఉంటాయి. కానీ నేను నిలబడ్డాను దానికి. దేనికంటే నేను ఒక్కడిని వీగిపోతే చాలా లక్షల మంది నన్ను నమ్మేవాళ్ళు బలహీనపడిపోతారని చెప్పి అలాగే తట్టుకుని ఉంటా ఉండేవాడిని. ఎప్పుడు మాట్లాడే నన్ను ఎంత కన్వీనియంట్గా తిడతారంటే, నన్ను ఒకసారి ఏమో కుల ప్రస్తావన పట్టుకొస్తారు. నేను నిజంగా పూర్తిగా సోషలిస్టిక్ ఐడియాలజీ మాట్లాడినప్పుడు నన్ను ఎవరు అసలు ఇది ప్రాక్టికల్ ఐడియాలజీ కాదండి. మరి ఏది ప్రాక్టికల్ ఐడియాలజీ అంటే నువ్వు కూర్చోబెట్టి కాస్ట్ అంటారు. అసలు నాకు కులాలు ఎంత విసుగు వచ్చేసిందంటే, ఈ రోజున గోదావరి నీళ్ళు మనం తాగాలంటే ఒక్కొక్క కులానికి ఒకలా పనిచేస్తాయా? మురుగునీరు గోదావరిలో కలుషితం అయిపోతుంటే మీరు కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి ఎక్కువగా పనిచేయడం, ఇంకొక కులానికి తక్కువగా పనిచేయడం, అందరికీ సమానంగా, మతానికి సంబంధం లేదు, అందరూ సమానంగా పోతాం ఆ నీళ్ళు తాగితే. ఆ స్థాయిలో ఉన్నాయి. సో నేను ఇవన్నీ ఆలోచించి సమ్వేర్ ఎక్కడో మనం దీనికి ఒక యూనివర్సల్ థాట్ పట్టుకోద్దాం, మోర్ ప్రాక్టికల్ థాట్ అని తీసుకొచ్చి ఇక్కడ దాకా నడుపుకుంటూ వచ్చాను.
నా మీద ఇష్టంతో బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులు అయ్యారు చాలా చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి 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 మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరన్నా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల క్రితం ఇళ్ళలోంచి చెప్పిన బయటకు వచ్చేవాళ్ళు అడగాను, అసలు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే నేను చెప్పాను, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకున్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి మగాళ్ళు కూడా అంత ఉండదు అనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగా అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ నాకు అందుకు తెలుసు. మీరు అందరూ మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటేవాడిని. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడినందుకు ఇక్కడ ఉన్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండెల లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతల కింద యుద్ధం మీరు పంపించాలి. మీరు విజయం సాధించాలని మీరు దీవెనలు పంపించకపోతే మీకేం జరిగింది? మేమేం గెలుస్తాం ఇక్కడి నుంచి. అంటే అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాను. అదే అమ్మా, మీరు అర్థం చేసుకున్నదంతా అక్కడ విశ్లేషకులు అర్థం చేసుకునే పరిస్థితులు వేరేగా ఉన్నదండి. వాళ్ళు అలాగే అదే జన మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకుంటే నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమ్మా చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు, మీరు కాకుండా. సపోజ్ అలాగే మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు నన్ను, మధ్యలో అర్థం చేసుకోవాలా. ఆయనకి నేను అర్థం అవుతాను, మీకు నేను అర్థం అవుతాను. ఏమో అంటే నాకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏమైపోయిందంటమ్మా, బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా వింతగా ఉంటుంది. ఎవరు ఏ నాయకుడు వస్తే ముందుగా అక్కడ స్థానికంగా ఒక పాత పేపర్లో కొంచెం కాఫీ వేసేసి పాత తెలుగులో రాసేస్తారంట. పాపం బ్రహ్మంగారు రాసేలేదు. అలాగే నాకు మీరు చెప్తుంటే నాకు అది గుర్తు వచ్చింది ఒకప్పుడు అంతకుముందు. అందుకని నాకు ఏదనంటే కాలజ్ఞానంలో ఉందా లేదా నాకు తెలియదు కానీ ఓకే ఓకే సంతోషం. ఓకే నాకు మీ మధ్యలో నన్ను బాధ పెట్టి నా నవ్వు తీసేశారు. అంటే ఎందుకంటే నా నవ్వు ఎందుకు తీశారంటే 2 సంవత్సరాలు నా నవ్వు పోయింది. మీరు చూస్తే తక్కువ నవ్వాను. ఒక నిమిషం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా నవ్వు ఎందుకు పోయిందంటే మధ్యలో చెప్తుంటారు వాళ్ళు, అన్న నవ్వడం మానేసావు. నవ్వడం మానేకి మరి ఏం చేస్తాను? అందరు రోజు కూర్చోబెట్టి యుద్ధం చేసేటప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే పోతాం కాబట్టి పర్లేదు, బాగా యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను. బాధ్యత అప్పచెప్పిన తర్వాత చాలా బరువు భుజాలు ఉంగిపోతాయి. ఆ దాంట్లో పడిన తర్వాత నాకు అనిపించింది, ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇంకా నన్ను తిడతా ఉంటే ఇంక విసుగొచ్చింది. ఇంకెవ్వరికి ఎవరు తప్పులు కనిపించో నా ఒకటి తప్పు అంటే నన్ను ప్రతిదీ నేను మామూలుగా నడిచినా కానీ వాళ్ళకి తప్పే. నేను తెల్ల చొక్కా వేసుకున్నా వెటిగారం చేస్తాను. అంటే వాళ్ళు నేను ఏది చేయండి, నేను జుట్టు పొట్టిగా చేసుకుంటే సమస్య, జుట్టు పెంచుకుంటే సమస్య, గడ్డం పెంచుకుంటే సమస్య, గడ్డం తీసేసే సమస్య. అంటే వాళ్ళందరికీ ఏంటంటే నేను వాళ్ళ టీఆర్పీలకో వాళ్ళ సబ్స్క్రైబర్స్కో నేను వాళ్ళకి ఒక రా మెటీరియల్ అయిపోయాను. నేను అనిపించింది ఏంటంటే ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అనిపించింది. చాలా అనిపించింది. ఇంకా మనం కూర్చోబెట్టి బలంగా మాట్లాడాలి. ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీని నడిపాను. దాని నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, దాని నుంచి వచ్చిన బలం, తట్టుకొని నిలబడ్డాం.
ఈ రోజున అందరూ కూర్చోబెట్టి ఈ రోజున మనం ఇన్ని లక్షల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఒక ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అక్కడ మన అనంతపురంలో వచ్చే ఒక ఈ మన జెట్ ప్లేన్స్, మన ఫైటర్ ప్లేన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. గూగుల్ కానీ ఇవన్నీ ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రానికంటే దీని మూలం ఎక్కడుంది? రాజమండ్రిలో మూలాలు పడినాయి దానికి. సెప్టెంబర్ 9, 2023లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అలాంటి అరాచకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కళ్ళు బయటికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో అని చూడండి, ఒక నిర్ణయం ఎంత మార్చేస్తుంది. బయటికి రావాలంటే అందరూ భయపడుతున్నారు, నేను అడుగు పెట్టాలంటే రానివ్వరు. అలాంటి సమయంలో రాజమండ్రిలో ఎందుకు ప్రారంభించానంటే దీనికి మార్పు రాజమండ్రిలోనే అడుగుపడింది. దీనికి ఈరోజు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి, అంటే ఇది మీకు చెప్పాలి కదండి, నేను ఈరోజు మేబీ పంచుకోవడానికి నాకు ఇది ఉంది. ఈరోజు ఆ రోజున నాకున్న సమయం తక్కువ. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిస్తే పాపం నాకు చాలా బాధ వేసింది. అరే పాపం ఈయన ఇన్ని సంవత్సరాలు చేశారు, ఒక నగరానికి రూపకల్పన చేశారు. ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక ఇల్లు కట్టడమే కష్టం అనుకుంటే ఒక నగరాన్ని రూపకల్పన చేయడం చాలా శక్తి సామర్థ్యత ఉండాలి. నేను ఒక వ్యక్తిగా చూశాను ఆయన్ని, ఒక బలమైన నాయకుడిగా చూశాను. పాప అలాంటి ఆయన్ని కూర్చోబెట్టి రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు వీళ్ళు. ఆయనతో చూసి నాకు నిజంగా బాధేస్తుంది. నేను ఆయన చాలాసార్లు విభేదించాను కదా, 2018లో విభేదించాను. కానీ ఆ విభేదాలు పాలసీ పరంగా ఉంటాయి తప్ప ఆయన ఒకళ్ళు నాశనం అయిపోవాలో ఒకళ్ళు పాడైపోవాలో అని ఉండదు. సో నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆయన జైలుకి వెళ్ళగానే నా దగ్గరికి చాలామంది నాకు సలహాలు ఇవ్వడం కొత్తగా పుట్టుకొచ్చేసారు. అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు అందరూ నన్ను సడన్గా వచ్చేసి ఇప్పుడు మంచి సమయం, పార్టీని డెవలప్ చేయాల్సిన టైం ఇదే, ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మీరే కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం లీడ్ చేస్తే మొత్తం ఇటు తిరిగిపోయి యూ విల్ బికమ్ సీఎం అని. నాకేమనిపించిందంటే అసలు ఒక ఇల్లాజికల్గా అనిపించింది. అంటే ఒకళ్ళు మనం ఎదగాలి అంటే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోవాలి, మనం ఎదగాలంటే వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీద ఒకటి పార్టీ పెట్టాడంటే వాడు ఎంత దిగజారుడు వ్యక్తి ఏంటో చెప్పండి. నాకు అనిపించింది ఇలాంటి దిగజారుడు ఆలోచన నాకు ఉండవా, నాకు కూర్చోబెట్టి వదిలేసిన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది. అరే పాపం ఆయన చూసిన తర్వాత ఈరోజు భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది, అయోమయంగా మారిపోయింది. ఉద్యోగులు బాధపడుతున్నారు, రైతాంగం బాధపడుతుంది, రోడ్లు లేవు, రోడ్లలో గుంతల్లో నీళ్లు పడితే చేపలు పట్టుకునే రోజులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టారు, సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ కేసులు పెడతా ఉంటే ఆ ఇంట్లో ఆడపడుచుని తిట్టే వ్యక్తులు, ఇట్లాంటి అందరి మధ్యలో మాట్లాడాలంటే భవిష్యత్తులో ఏం చేస్తారు, 30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారంట, ఏం చేస్తాం, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఇష్టారాజ్యంగా తిట్టేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒకటే అనిపించింది, నా వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా దేశం రాష్ట్రం ఎదుగుదల చాలా చాలా అవసరం, ప్రజల తాలూకు భద్రత చాలా అవసరం అనిపించింది. సో నాకు ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడి రావడానికి ఆ నిర్ణయం చెప్పడానికి నాకేముంది సమయం, ఆయన నాకేమి ఇది చెప్పు అది చెప్పు నేను చెప్పలా, మన అండగా ఉండాల్సిన సమయం అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా మైండ్లో ఎంత ఉంది మీరు చెప్పండి. మీకు రాజమండ్రి జైలు నుంచి ఆ రోడ్డుకి రావడానికి మీకు ఎంత ఉంటుంది? 2 నిమిషాలు ఉంటుందా, 2 మినిట్స్ కరెక్ట్గా ఒక 120 సెకండ్లు. ఎందుకంటే ఆ రూమ్ గది నుంచి కిందకి రావాలంటే మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లో మనం ఎక్కువ ఆలోచించి కింద పడిపోతాం కాబట్టి ఆలోచించాను కాబట్టి జైలు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ రోడ్డుకి వచ్చినట్టు కరెక్ట్గా 2 నిమిషాలు తేడా. అంటే 120 సెకండ్లో నా నిర్ణయం చెప్పాలి. ఏం ఆలోచించవచ్చు, ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదేద్దాంలే, ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నానని చెప్పచ్చు, లేదా ఇంకొక చాలా లోపాయకారిగా మాట్లాడి తప్పించుకోవచ్చు, లేదా నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని న్యాయం చేస్తానని చెప్పచ్చు. ఇవేం చెప్పలే. సార్ ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఎవరిని అడగను అనుకున్నాను సార్. అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. కానీ
అంటే నేను ఆ 120 సెకండ్లే పట్టింది. ఎవరికి ఫోన్లు చేస్తాను చెప్పండి? ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు జైలుకి వెళ్తే. అందుకని ఫోన్లన్నీ మేము కారులో పెట్టాం. ఆ రోజు సాయంత్రానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకులందరూ నువ్వు బొత్తులో ఉండి ఎలా పెడతావు అని నేను చెప్పాను. అంతకుముందు పరిస్థితులు తెలుసు కదా, చెప్పాను సార్ ఇది అరాచకంగా ఉంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం. అంటే నా మీద అంత అపారమైన నమ్మకం వాళ్ళకి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే చాలా హేతువుతో తీసుకుంటాడు ఈ వ్యక్తి, చాలా రేషనల్గా చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటాడు తప్ప భావోద్వేగంతో ఒక ఆవేశంతో తీసుకునే వ్యక్తి కాదని వాళ్ళు నన్ను ఒక సంవత్సరాలుగా చూశారు కాబట్టి నన్ను నమ్మారన్నమాట. ఆ రోజు నమ్మకం ఈ రోజున మన లక్షల కోట్ల పెట్టుబడికి మూలాధారం. అంటే నా చిత్తశుద్ధిని చూపించడం నేను ఇలా చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క కులానికి ఎలా ఇండివిజువల్గా న్యాయం చేస్తాను చెప్పండి. అంటే ఎన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే అంత ఏమ్మా ఇంట్లో చాలా ఫోన్లు వచ్చినాయా, అమ్మ అనిపించింది, ఎవరో పాప ఎవరు మాట్లాడినట్టునా? ఓ అదే, కూర్చోండి. థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే నా ఇంట్లో పిల్లలు ఫోన్ చేస్తాను, నాకు అందుకు అనిపించింది, నాకు గుర్తు వచ్చింది నాకు. సో ఇది నేను చాలాసార్లు ఈ సందర్భంగా రాజమండ్రి చాలా కాస్ట్ వీటి గురించి మాట్లాడింది. ఈ మధ్యన ఎంత తిట్టేస్తారంటే విశ్లేషిస్తూ కూడా నన్ను వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు అలాగే. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనలేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకూడదు నాకు. ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను. మరి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉన్న అమిత్ రామయ్య గారి ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళాను, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాను గుంటూరులో. అలాగే అంటే నాకేముంటుందంటే మనం ఒక పెళ్ళికో లేదంటే ఒక కొన్ని పనులకో మనం పబ్లిక్ కర్టసీ కోసం కొన్నిసార్లు మన గౌరవప్రదంగా వెళ్ళాలి, మన తిట్టిన వాళ్ళని కూడా వెళ్ళాలి. నా సంస్కారం అంత ఉండదు. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెట్టేది మాట్లాడుతున్నారు పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు ఒక తప్పు ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూడ్. అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడేసి తప్పించుకుందామంటే ఎందుకని చెప్తున్నానంటే నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత, నన్ను ఎంత బద్నాం చేశారంటే ఇంక మీరు బద్నాం చేయలేనంత, అసలు మీరు ఎన్ని రకాలుగా నన్ను హింసించారంటే నా క్యారెక్టర్ అసాసినేషన్ మీరు ఎంత ఇదిగా నేను ఎదురు మాట్లాడాలంటే మీరు ఇళ్లలోంచి పారిపోతారు. నా గొంతు అంత బలమైంది గుర్తుపెట్టుకోండి. నాకు ఎంత లోపల నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఒక్కొక్కడి గురించి తోలు ఒలిచేసే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్కొక్కటి, అంత ఉంటుంది అలా. కానీ నేను ఎందుకు మాట్లాడినంటే మా బండ్ల గణేష్ లాగా నాకు ప్రొడ్యూసర్ లాగా అంటున్నాను. ఎందుకు చెప్తా అంటే అసలు ఎంతని కూడా పెట్టుకుంటూ వదిలేదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే యాజ్ వీఆర్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్, వెరీ కమిటెడ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్, మన ఫైట్ కూడా స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఇక్కడున్న సాధకులందరూ చెప్తారు మీరు స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఒక సభకు వచ్చినప్పుడు మీద పడిపోయి కాకుండా యువర్ సాధక్స్, మీ ప్రవర్తన మీ బిహేవియరే ఇస్ అ డిసిప్లిన్ ఫర్ ద పార్టీ. మీరే వెన్నుముక పార్టీకి.
మీరు బలంగా గట్టిగా నిలబడితే భయపడాలి అందరూ. మీరు ఒక్కొక్క 200 మందిని 100 మందిని మీరు మెంబర్షిప్ చేయగలిగారని మీరు ఎంత కదిలించి ఉండాలి, ఒక్కొక్కడిని ఎన్ని చెప్పు ఉండాలి. నేను అది గుర్తించాను మిమ్మల్ని. దాంట్లో ఒక 100 రూపాయలు 400 రూపాయలు నేను చూడాల. ఎంతమందిని మీరు కన్విన్స్ చేసిన ఇలా మాట్లాడాలి. నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గం తెనాల్లో ఆయన టైలరింగ్ వృత్తి చేస్తారు. ఆయన పేరేంటి సార్? నాగరాజు గారు అంటారు. ఆయన టైలరింగ్ వృత్తి చేస్తా పొద్దునుంచి సాయంత్రం టైలరింగ్ చేసి సాయంత్రం ఒక 4 గంటలు అందరి ఇళ్ళకి వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు చెప్పి మెంబర్షిప్ చేశాను. వాళ్ళు ఎవరు పేర్లు తెలియదు, నాకు తెలుసు వాళ్ళందరి పేర్లు. మీరు అందరూ అనుకోవచ్చు నా పక్కన ఉన్న దుర్గేష్ గారి పేరు, మనోహర్ గారు లేదు, నాకు తెలుసు. మీ అందరి పేర్లు తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి నేను చదువుతూ ఉంటాను, డేటా తెప్పించుకుంటాను. ఇలా ఉంటుంది డేటా నా దగ్గర. ఒక్కొక్కళ్ళది పేర్లు పెట్టి పిలిపించుకుంటాను. ఏం చేశారు నేను ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే 2000 చేసిన వాళ్ళని పిలవాలి, 3000 చేసిన వాళ్ళు పిలవాలి, 10 చేసిన వాళ్ళు వదిలేరండి. నేను చెప్పాను ప్రతి ఒక్కళ్ళని చేసిన కూడా నేను కలుస్తాను అందరినీ. ఎందుకంటే ఈరోజు నేను సంపాదించే సంపాదన మీరే. 1000 కోట్లు నాకు అవసరం లేదు, కానీ 20,000 మంది నా సాధకులు, 21 లక్షల మంది నా ఉద్యమిలు చాలు నాకు. నేను సంపాదించుకున్నది అంటే ఒక దేశం ఒక 10 మంది ఉగ్రవాదులు కూర్చొని దేశాన్ని వణికిస్తూ ఉంటే, అలాంటిది మీరు 20,000 మంది మీరు కూర్చొని మీరు బిగిన ఒక మాట పైన ఉంటే మీరు ఎంతో మార్పుని పట్టుకురాగలరు. ఎంతని మందిని ఎలాంటి గుండాయిసనైనా కీళ్ళు కాళ్ళు వంచి మీరు కూర్చోబెట్టగలరు. మీ శక్తి మీకు తెలియదు, అంత బలంగా ఉంది. సో నాకు ఐ నీడ్ డిసిప్లిన్. ఈ మాట మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతాం? ఈ మాట మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడడం? ఒక విశ్లేషకులు కూర్చోబెట్టి ఒక తప్పు మాట్లాడితే దాన్ని ఖండించాలి, ఎంతవరకు ఖండించాలి, తెగేదాకా లాక్కూడదు. ఒక మాట చెప్పాలి, కానీ దాంట్లో కొంత క్షమ ఉండాలి, కరెక్షన్ ఉండాలి. ఇవన్నీ నేను ఐ వాంట్ టు ట్రైన్ ఆల్ ఆఫ్ యూ ఇన్ దట్. నాకు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. నేను పోతే ఈ ఉంగరం కూడా నాతో పాటు రాదు. కానీ నేను వదిలేది నా భావాన్ని వదిలేళ్తాను ఇక్కడ. సో నేను కోరుకుంటుంది అలాంటిది. ఎందుకంటే ఏం చేస్తాను ఫైనల్గా నేను ఈ రోజున కూర్చోబెట్టి ఈ రోజున మాట్లాడుతున్నప్పుడు, గోదావరి నది శుద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మర్చిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఇంట్లో బిడ్డలు ఫోన్లు చేస్తాం తల్లులకి. ఆ బిడ్డలు భవిష్యత్తుకు మంచినీళ్ళు అందించాలి, ఒక కలుషితం లేని గాలి అందించాలి. వాళ్ళకి పొద్దున్న ఏదైనా వస్తే ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. వీటి గురించి నా ఆలోచన. అందరూ అడుగుతారు ప్రధానమంత్రి గారు మీకు ఏం మాట్లాడతారు, ఎందుకు వస్తారు? నేను ఇవే మాట్లాడుతున్నాను ఆయనతోటి. నేను మాట్లాడేదల్లా దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతాను. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, మోదీ గారు వీళ్ళని మా ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్య ఆయన అరెస్ట్ చేయించండి సార్, అమిత్ షా గారు వాళ్ళని అరెస్ట్ చేయరా. నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎంత సిలీగా ఉంటుందంటే, వీళ్ళు ఇంత దిగజారిపోయారేంట్రా బాబు అనుకుంటా. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక ఖగార్ ఆపరేషన్ సమర్థవంతంగా నడిపిన ఒక అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ 370ని తీసుకెళ్ళి భారతదేశం సంపూర్ణ విలీనం చేసిన వ్యక్తి బెంగాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే, ఇది మీరు హిందువుల పార్టీ అంటే కూర్చోబెట్టి ముస్లిం సమాజం కూడా బలంగా ఓట్లేసి అంత నమ్మకం సాధించారు అక్కడ. అలాంటిది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను అనుకున్నాను. నేను సనాతన ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి వీడు మూర్ఖమైన హిందూ ముస్లిం బతికినప్పుడు అట్లా ఎందుకు అనుకుంటామా? మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు? మీరు అర్థం చేసుకున్నందుకు మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు నన్ను ఆ మాట మాట్లాడతారా హసీనా గారు? నేను ఇలాంటి కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తులతో నేనంటే వెళ్ళి సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్, ఇంత దిగజారుడుగా మాట్లాడతాను. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాలు 34 సెకండ్లలో
4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు. ఇంత గొప్పగా చెప్తారు మహాన్మాన్. వీళ్ళందరూ కింద కూర్చున్నాను చెప్పండి. ఓకే 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 అండి. దే నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను. ఆయనకేం తెలుస్తుంది. ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే నేను కోర్టులు చెప్పాలండి. ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలియదా? ఆగమ్మ విను. ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? అందుకనే కదా దాఖలైన కేసులన్నీ. వీళ్ళకి మేము చెప్పాలా? అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. చిన్నప్పుడు మేము ఏదో మ్యాగజైన్ గుర్తులేదు నాకు, ఏదో పేపర్ తెలుగు ఆంధ్రప్రభ అని తెలియదు, దాంట్లో ఫాలాక్షన్ డైరీ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడు చూడు దాంట్లో మొత్తం చూస్తే వాడు రంకులు మాకు అనిపించింది. మేము చదువుతుంది మా అమ్మ తిట్టేది, ఇదేంటో ఈ ఛానల్ని చందమామతో పాటు అది కూడా చదివాడు అని నాకు అనిపించేది. అట్లాగే మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా? విజ్ఞానం కలిగించే మాటలు చెప్తారు. ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ అని వాడిని తిడితే, పవన్ కళ్యాణ్ అని అమిత్ షా గారు కూర్చోబెట్టి ఒక కథనం కలిగితే చూస్తారు. నిజంగా మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఎంత సమస్యలు ఉన్నాయి, 32,000 మంది ఆ రోజున మనకి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయారు నేను చెప్తే అందరూ అపహాస్యం చేశారు, నన్ను కేసులు పెట్టారు. మరి అదే హోంశాఖ కూర్చోబెట్టి పార్లమెంట్లో చెప్పింది, మరి డేటా రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఈ చండాలపు రంకులు బొంకులు ఈ చండాలం తప్ప ఏ రోజున బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడారా? ఇది దీని మీద మీరు యుద్ధం చేయాలి. ఉద్యమీలు కానీ సాధక్స్గా మీరు గట్టిగా మాట్లాడాలి. ఇటువంటి మీద ఎవరు ఏం చేస్తాం మాకెందుకు, ఎవరి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తా నాకు నేను ఎప్పుడు మాట్లాడాను. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు, మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకొని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి, ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. అంటే నేను అనుకుంటాను, నేను డిసిప్లైన్డ్గా నడపాల్సిన పార్టీని. యూ షుడ్ బి ఐడియాలజికలీ డ్రివెన్ క్యాడర్ ఆర్ సాధక్స్. మీరు ఎందుకు మాట మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఎందుకు ఒక పర్పస్ లేకపోతే ప్లీజ్ లెట్ us నాట్ డూ పాలిటిక్స్, లెట్ us నాట్ బీ ఇన్ అ పొలిటికల్ పార్టీ, లెట్స్ నాట్ బీ ఇన్ జనసేన. కేరళలో ఎందుకు జనసేనకు వచ్చారు? అక్కడ నా కులం ఉంది. అక్కడ తమిళనాడులో మురుగన్ మానాడికి వెళ్తే అక్కడ 10 లక్షల మంది అక్కడ కూర్చోబెట్టి నా కులం ఉంటుందా? మన భావాల్ని మనం అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వస్తారు. ఎక్కడో తమిళనాడుకి వెళ్తాను, ఎక్కడో మన మహారాష్ట్రకి వెళ్తాను, ఎందుకు వస్తారు అక్కడికి? తెలంగాణలో కూర్చొని ఒక ఎంపీటీసీలుగా గెలుస్తారు, లోకల్ బాడీస్లో గెలుస్తారు. వాళ్ళు నన్ను వచ్చి కలవను కూడా కలవాల, కానీ జెండా పెట్టుకుని గెలిచేశారు, గుర్తు పెట్టుకుని గెలిచేశారు చాలామంది. అంటే భావం తాలూకు గొప్పది, భావ తీవ్రత అంత గొప్పది. ప్రజా యుద్ధ నౌకని గద్దర్ గారు కూర్చోబెట్టి నన్ను ఎందుకు ఇష్టపడతారు? ఒక దళిత కులానికి చెందిన ఒక మహాకవి, ఒక మహాగాయకుడు నన్ను చూసి ఎందుకు ఇష్టపడతారు? భావాన్ని చూసి ఇష్టపడతారు. ఇది అర్థం కాకుండా కూర్చోబెట్టి నువ్వు ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు, కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను అసలు?
నాకు ఎంత విసుకొస్తుంది, మీరు ఎందుకు ఇంత దిగజారుస్తారు? నిజంగా వాళ్ళు ఒకసారి ఈ రోజున సభాముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నాయి, మాట్లాడండి. మీకు కూడా చెప్పాలి, ఒకసారి మీరు అనిపిస్తారు ఎందుకు మాట్లాడమంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నా సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుడిని మీరు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి, నా మీద కూడా కేసులు పెట్టుకోండి, గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి, ఇబ్బంది లేదు నాకు. విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి టీడీపీ అమ్మాయిలు మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మీరు ఇష్టపడే రంగా గారు, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ బిడ్డలు, వారిద్దరు పుట్టిన బిడ్డలు ఇద్దరు 2 కులాలకు చెందిన వాళ్ళు అవుతారు. అంటే మీకు మీరు ఎంత కన్వీనియంట్గా ఉందంటే మీ రాజకీయం, అది చూడరు. ఆయన బతికున్నప్పుడేమో వైసీపీలో ఉన్న నాయకులందరూ కానీ ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆయన బతికున్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాలి ఆయన గురించి. చనిపోగానే ఈరోజు అందరికీ కోపాలు వచ్చేసింది. ఎందుకంటే మరి ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. చిన్నప్పుడు ఒకేసారి ఒకసారి నేను చీరాల్లో పెరుగుతున్నాడు, అడిగాను మా అమ్మని, అమ్మ మనం ఏమిట్లని అడిగాను. ఎందుకు ఇలా చండాల ప్రశ్న చేసాను మా అమ్మ. దేనికంటే స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి క్లాస్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడిగింది, మీరు ఏమిట్లా అంటే, నువ్వు నోరు మూసుకుని నీకు ఇలాంటి అడగను. ఎందుకంటే మా ఇంట్లో మాకు తెలియదు. మా ఫాదర్ బీయింగ్ ఎ సోషలిస్ట్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సొసైటీ, మానవత్వాన్ని చూసాం. కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుడతాం దాంట్లో ముందు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళు మీ గురించి చిట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులండి. ఏం తల్లి, థ్యాంక్ యూ మ్యామ్. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది, అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఓకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం. అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేసింది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తాను, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా ఎవరు మాట్లాడారు? అట్లా మాట్లాడతారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారో మాట్లాడరు, మీరు మాట్లాడతారు. అసలు మీరు ఒకసారి లోపల ఆలోచిస్తారా?
ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నా చుట్టుపక్కల చాలామంది నాయకులు ఉండేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఉదాహరణకి ఈయనే ఉన్నారు, ఆర్ఎంఆర్ గారు ఉండేవాళ్ళు, జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండుంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు, పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే అలాగే మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత నేను కులాల ఐక్యత అనే ఒక సామాజిక సత్యాన్ని ఆయన అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య వ్యాపారం అన్ని అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నాకు మీ భావం నచ్చింది నాకు, అందుకని నేను మీకు అండగా నేను ఉంటాను సార్. నేను పాపం ఆయన నా పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన, టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి ప్రో లేను 2019లో. ఆయన 14-15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకైనా అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలని కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే నేను 2019లో కూర్చోబెట్టి టీడీపీతో ఎందుకు కూడా పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా కాపు నాయకులందరికీ, మాట్లాడే వాళ్ళందరికీ? ఇంకా మీరు ఎక్కడో చోట నేను చెప్తున్నాను, మీరందరికీ ఇలాంటి కులాల గురించి మాట్లాడినప్పుడు మీరందరూ సాధకులందరూ ఏకబిగిన మీరు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, మాట్లాడండి బలంగా. జనసేన తాలూకు మూల లక్షణం పోరాటం చేయడం, అన్యాయం మీద, ఒక అభాండం మీద పోరాటం చేయటం. మీరు మెత్తబడిపోయి కూర్చోబెట్టి అలాగ మెల్లిగా అని కూర్చోబెట్టి బండగణేష్లా ఉండకండి. మీరు అంత గట్టిగా ఉన్నాను, అభిప్రాయం చెప్పండి బలంగా. ఎందుకంటే చెప్తున్నాను, నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. నా దేశ సంక్షేమం కోసం తీసుకుంటాను, మన దేశ సంక్షేమం కోసం, లేదంటే మన రాష్ట్రం కోసం తీసుకుంటాను, మనందరి భవిష్యత్తు కోసం తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కులాల చట్టాల్లో కూరుకుపోకండి. కులం అనే సామాజిక సత్యాన్ని గుర్తించండి, మతం తాలూకు గౌరవాన్ని పాటించండి, మీ మతాలను ఆరాధించండి, ఎదుటి మతాన్ని గౌరవించండి, చట్టాలను గౌరవించండి. అంతేగాని కూర్చోబెట్టి మనమే వైలేట్ చేసి మనమే తీసేసుకొని ఇంకా సమాజాన్ని విడగొట్టిన చండాలను చాలు, ఇంక కలపడం మీద దృష్టి పెట్టండి. అందరూ సాధకులుగా నేను ఇచ్చే మీకు సలహా నేను మీకు ఇదే. ఎందుకంటే మీరు వాడు గుర్తుపెట్టుకోండి, హసీనా గారు మీరు ఎన్ని మెంబర్షిప్స్ చేశారమ్మా? ఓకే, ఆవిడ 200 మందికి ఆవిడ నాయకురాలు. ఆవిడ 200 మందిని కదిలించగలదు. ఆవిడ బలం. అలాగే మీరు 20,000 మంది పైచిలుకు సాధక్స్ ఉంటే మీరందరూ కలిపి 21 లక్షల మందిని తయారు చేశారు. మీరు 20,000 మంది డైరెక్ట్ కనెక్టెడ్ టు 21 lakh క్యాడర్ ఉద్యమీస్. ఇది దేశానికి ఎంత బలం. వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఉంటే ఎవడన్నా గొంతెత్తుతాడా మన మీద? మీరు కూర్చోబెట్టి ఒక వెబ్సైట్ ఏదైనా పిచ్చి వాగుళ్ళు వాగితే మీరందరూ స్ట్రైక్ కొడితే అసలు వెబ్సైట్లు ఉంటాయా? మన అకారణంగా ఎవడు వెబ్సైట్ మీద స్ట్రైక్ చేయం, కానీ నిజంగా చేస్తే. అలాగే నేను ఈరోజు ఒక పాజిటివ్ ఒక మంచి కథ మీకు చెప్పి ఒక అంశం గురించి మాట్లాడాను. అది మీరు అందరూ నిజంగా తీసుకెళ్తే మార్పు రాత అధికార యంత్రాంగంలో నేను ఆ బలాన్ని 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఏం చేయాలని నేను ఆదేశిస్తున్నాను మీకు. 15 సంవత్సరాల తర్వాత నేను ఆదేశిస్తున్నాను. నిన్న కూడా సభలో చెప్పాను, నేను సేనాని మీరు చెప్పారు నాకు. నేను
జన చైతన్యం లేకపోతే జనవాహిని ఇలాంటి పేరు, జనసేన అని పేరు పెట్టాను, గుర్తుపెట్టుకోండి. సేన మీరు యుద్ధం చేసేవాళ్ళు, చేతులు మడుచు కూర్చునేవాళ్ళు కాదు మీరు. అకారణంగా నిజంగా తప్పుంటే తప్పు సరిదిద్దుకుంటాం, ఒక మాట అంటాం పొరపాటైంది సరిదిద్దుకుంటాం, ఒక విశ్లేషణ పొరపాటు అయిపోయింది పొరపాటు చేసాం సరిదిద్దుకుంటాం. అంతేగాని సహనం, మితిమీరిన సహనం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. నేను సరైన ఆదేశం మీకు చెప్తాను, పార్టీ హైకమాండ్ నుంచి మీకు సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు వస్తుంది. యు రెస్పాండ్ యాజ్ వన్. ఒక బీహై ఉంటుంది చూసారు, ఒక తేనెటీగల సమూహం, అలా రెస్పాండ్ అవ్వండి అంతే. అలాగే స్థానిక బాడీ ఎన్నికల్లో మీరు బలంగా ఉండండి. మీరు గత ప్రభుత్వంలో మీరు నిలబడినప్పుడు అందరూ గర్భిణీతో ఉన్న ఆడబిడ్డ వెళ్ళి పంచాయతీ నేను గెలుస్తాను, మా అన్నయ్య చెప్పాడు చేస్తానని చెప్పి వెళ్ళిచ్చారు. అంత నిలబడ్డారు. ఆ పోరాట స్ఫూర్తి, ఆ పోరాట పటిమ మీరు మర్చిపోకండి, అది మటుకు మర్చిపోకండి. రోడ్ల మీద కేసులు ఏదైనా పెడితే కూర్చోబెట్టి ఎదుర్కొన్నారు మీరు అందరూ. అలాగే ఒక రౌడీలు ఉంటారమ్మా, మీరు ఇంతమంది వీధి రౌడీలు ఉంటారు, మీరు అందరూ కూర్చోబెట్టి ఒక గొంతు ఏంట్రా మాట్లాడుతున్నాం అంటే ఎవరు ఆగుతారు? 20 మీ ఊళ్ళోనే, మీ జిల్లాలో, మీ పేటలోనే, మీ ఏరియాలోనే 15 మంది 100 మంది కూర్చోబెట్టి గొంతెత్తిది అసలు రౌడీ మొక్కలు ఉంటాయా? అది మీరు తీసుకోండి, మీ బలం ఇస్తున్నాను నేను మీకు, మీ తరపు నేను ఉన్నాను. ఒక స్థాయికి ఏం ఉండాలంటే మీకు పవన్ కళ్యాణ్ అవసరం ఉండకూడదు. మీరు 100 మంది గొంతెత్తితే, మీ 20,000 మంది గొంతెత్తితే 5 కోట్ల మంది యంత్రాంగం, నడిపే యంత్రాంగం భయపడాలి, కదలాలి. అది మీకు ఇస్తున్నాను, నేను కోరుకుంటుంది అది. ఇప్పుడు దాకా మనం పడింది చాలు. ఇంకా మనల్ని కులాలుగా, ప్రాంతాలుగా ఇంకా కూర్చొని వేరు చేద్దామంటే వీల్ రిటాలియేట్. అది కూడా ఎలా చేస్తామంటే చాలా పద్ధతిగా మాట్లాడదాం, ఒక్కొక్కళ్ళ గురించి చాలా పద్ధతిగా మాట్లాడదాం, విశ్లేషించండి. మీరు కూడా, నేను ఎందుకంటే 10 సార్లు మాట్లాడిన ఇవన్నీ ఒకే ఒకసారి మాట్లాడు, ఎందుకంటే మీకు డైరెక్షన్ నేను ఇస్తాను. ఎందుకు చెప్పాలని వచ్చిందంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం, ఇంకా నన్ను కులపరంగా తిట్టింది చాలు, ఇంక మీరు నోళ్ళు ఆగాలి, ఇంక మీకు చాలు. నేను ఇప్పుడు దాకా మీకు చాలా లాంగ్ రోప్ ఇచ్చాను. కాపు కుల నాయకులందరూ కూడా ఇష్టానికి మాట్లాడారు, మీరు ఇష్టానికి, అకారణంగా పల్లెత్తు మాటం లేదు మిమ్మల్ని ఎప్పుడు, ఒక్క మాటంలా. మీరు మా భావజాలానికి, జనసేన భావజాలానికి సంతోషం వస్తే మద్దతు తెలపండి, లేదా మౌనంగా ఉండండి అంతే. ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీరు ఏ ఆధారాల మీద మీరు నుంచున్నారు, ఆ ఫ్రేమ్వర్క్ అంతా నేను ఎక్స్పోజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాతో గొడవ పెట్టుకున్నంత వరకు మీరు బలవంతులు, నేను గొడవ పెట్టుకున్న తర్వాత మీరు అసలు మీకు మూలాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను అంత తెగించేస్తుంటాను, అక్కడ దాకా తీసుకురాకుండా. అందుకనే 20,000 మంది సాధకు మీరు కూర్చోబెట్టి మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళ దగ్గర ఇంతమంది ఉంటారు, అంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక 100 మంది 150 మంది రౌడీలు ఉంటారండి, చంపేసేవాళ్ళు ఉంటే ఏం చేస్తారా? 150 మందిని 20,000 మంది సాధకులను ఎదిరించగలరు? మనం తెగించినంత ఎవడని తెగించగలరా? ఒక రౌడీకి డబ్బులు ఇస్తేనే దేనికో ఒక బాటిల్ సారాకో దాన్ని పనిచేస్తాడు, ఓ 10,000కు. జనసేన ఉద్యమి నిలబడతాడు ఆ భావంతో, మమ్మల్ని తట్టుకోలేరు. నేను ఎంత బలమైన నిర్ణయం తీసుకోగలిగానంటే మీకు భవిష్యత్తులో మీరందరూ ఇలాంటి వ్యక్తులను నమ్మకంతో తీసుకున్నాను, నేను గుర్తుపెట్టి. నేను అలాంటి వాళ్ళని తయారు చేశానని తెలుసు నాకు. అందుకు 12 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసేవాడినేమో, ఆ తెలివితేటలు లేక కాదు. నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాను చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఒక టైలరింగ్ చేసుకునే, ఒక ఎలక్ట్రీషియన్ చేసుకుని వచ్చి రేపు నాయకుడైతే నాకు అది ఆనందం. సమాజంలో మార్పు రావాలని దాని మీద ఇంత ఆర్గానిక్గా చేశాను నేను. ఇది మీరు బలం పెంచుకునే సమయం, మీరు బలపడే సమయం, సమాజానికి ఊతం ఇచ్చే సమయం, దేశం తాలూకు భవిష్యత్తుకి మీరు రూపకర్తలు. సో మీరు నిలబడాలి అంటే మీరు భావంతో గట్టిగా ఉంటే, మీరు నిలబడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు. ఇవ్వడానికి అంటే ఆ భావం ఇవ్వడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అందుకే ఇది పెట్టాను.
ఇది 20,000 మంది సాధకులతోటి 21,000 ఉన్నా అనుకుంటా, ఇంతేనా? 20,000 దాదాపు 20,000 చిల్లర. నేను మీతో రెగ్యులర్ నా నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది మీకు మీ ఫోన్స్లో. వీ విల్ ఫామ్ వాట్సాప్ గ్రూప్స్, మీ ఏరియాలను బట్టి నేను మెసేజ్ చేస్తాం, మీకు కమ్యూనికేట్ చేస్తాను. తద్వారా 21 లక్షల మంది ఉద్యమీలకి నేను మాట్లాడతాను. నేను ఒంగోలులో కూడా మొత్తం ఆ డిస్ట్రిక్ట్ మొత్తం కమిటీ అంతా ఎందుకు రద్దు చేశానంటే, సాధించిన ఫలితాలు తక్కువ, గొడవ ఎక్కువైంది. సాధించిన ఫలితాలు తక్కువ, గోల ఎక్కువైపోయింది. కొన్ని ప్రాంతాలు, కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళని సరి చేసుకోవడానికి నేనేం చేశానంటే, మీ అందరికీ నా నిర్ణయాలు ఎలా ఉంటాయని చెప్పాను. సడన్గా ఇలా అందరినీ తీసేసాడంటే అనుకుంటా. నేను 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను వాళ్ళందరికీ, సరిదిద్దుకోండి. నా సహనం చాలా లోతుగా ఉంటుంది. భరించి ఇంకేం చేశానంటే, మళ్ళీ నా ముందే గొడవ పడుతుంటే ఇంక చాలు, ఇంకా ఆపేసింది. మళ్ళీ నేను కరెక్ట్ చేసి మళ్ళీ బిగినింగ్ నుంచి పునర్నిర్మాణం చేస్తాను అందరినీ. ఎవరైతే నిజంగా బాధ్యతగా ఉంటారో, డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను నడిపేది చాలా నలిగి వచ్చాను నేను పార్టీకి. ఆ భావం మీ దగ్గర లేనప్పుడు, వాళ్ళ దగ్గర లేనప్పుడు, అందుకని కూర్చొని దయచేసి నేను మాట్లాడుతాను, నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను దీన్ని లిక్విడేట్ చేస్తాను చెప్పి కమిటీని లిక్విడేట్ చేశాను. సో ఇప్పుడు భవిష్యత్తులో పార్టీ ఎలా జరగబోతుంది, ఎలాగ మెంబర్షిప్ చేస్తున్నాను, ఎలాగ నిర్మాణం చేయబోతున్నాను, ఇది నేను దీని వెనక 2007-2008లో అప్పటి యూత్ వింగ్కి నేను చేసిన స్ట్రక్చర్ ఇది. ఎందుకంటే ఆ రోజు నేను అప్పుడున్న రాజకీయ ప్రస్థానంలో యువత చాలా బలమైన పాత్ర వహించాలనే ఉద్దేశంతో చేసిన స్ట్రక్చర్ ఈరోజు జనసేనకి కోర్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా ఆ స్ట్రక్చర్ నేను ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదంటే, మీకు సాధక బాధలు తెలియకుండా, సమస్యల మీద పోరాటం చేస్తే జ్ఞానం లేకుండా, మీకు పొజిషన్ ఇస్తే మీరు దాన్ని ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తారో నాకు తెలియక, నాకు అవగాహన లేక, నాకు నమ్మకం లేక నేను ముందుకు తీసుకెళ్ళా. 12 సంవత్సరాల తర్వాత మీ అందరి మీద, మీ డిసిప్లైన్డ్ ఎఫర్ట్స్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద నాకు నమ్మకం వచ్చి ఈరోజు నేను ఆ స్ట్రక్చరు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పంచాయతీ, ప్రతి మండలంలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. అది ఎంత పారదర్శకంగా చేస్తానంటే, మీరే ముందుండి పారదర్శకం చేయండి. నేను మనోహర్ గారిని పంపించను, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అంతేగాని ప్రాసెస్ని గైడ్ చేస్తారు తప్ప అది మీరే, ఆ ప్రాసెస్ని మీరే చేయాలి. ఇప్పుడు నేనేం పెట్టానంటే, ఒక మండలంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఇన్ఛార్జిగా పెట్టాలి అంటే, చాలామంది సాధక్స్ కానీ ఉద్యమీస్ కానీ మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతే నేను ముందుకు తీసుకెళ్తాను. సో అది ఎలా చేస్తున్నాం అని అనటానికి ముందుగా పార్టీ స్ట్రక్చర్ని పార్లమెంట్ 26 పార్లమెంట్స్, 25 పార్లమెంట్స్, ఇది డీలిమిటేషన్తో రాకముందు. ఓకే, అంటే భవిష్యత్తులో పార్లమెంట్ వస్తుంది. ఓకే, సో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ప్రకారం 25 పార్లమెంట్గా డివైడ్ చేశాం. ఇంకా డీసెంట్రలైజ్ చేయాలి లీడర్షిప్ నందాన్ని. సో దీంట్లో ఒక్కొక్క పార్లమెంట్కి, ఉదాహరణకి దుర్గేష్ గారిని ఉదాహరణకి నేను మన రాజమండ్రికి అంటే ఈయన పెట్టను అనుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు పక్క జిల్లాకి పంపిస్తాను. ఆయన మీద నమ్మకం లేక కాదు, నా భయం. ఆయన్ని సపోజ్ ఆయన్ని కూర్చోబెట్టి నర్సాపూర్ పార్లమెంట్కి పంపించాం అనుకోండి, ఆయన ఏం చేస్తారు, మన హసీనా గారిలాగా, ఇక్కడున్న మన నాయకుల్లాగా, అక్కడున్న మన మహిళా నాయకురాల్లాగా కనీసం ఈ పరిశీలన కమిటీ వాళ్ళు దరఖాస్తులే స్వీకరిస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ అందరికీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే, నేను కమిటీ పంపిస్తున్నాను అనగానే వీళ్ళే ఫైనల్ అనుకుని వీళ్ళు కూడా అథారిటీలాగా ఫీల్ అవుతారు. అలా ఉండదు. ఉదాహరణకి నేను దుర్గేష్ గారిని ఒక పరిశీలకుడిగా పంపించి, చీఫ్ అబ్జర్వర్గా పంపించి, ఆయన కింద ఒక 3 పార్టీ వ్యవహారాలని బాగా ముందుకు నడిపిన ఒక 3 నాయకులు లాంటి స్థానంలో ఉన్న వ్యక్తులు, 3 సాధక్స్, వీళ్ళకి కింద సపోర్టింగ్ టీమ్గా ఒక 20 మంది సాధకులను పెడతాం. వీళ్ళ పని ఏంటంటే, మీ నియోజకవర్గానికి వస్తారు, పార్లమెంట్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు, లేదంటే వీళ్ళే మిగతా నియోజకవర్గంలో ఉన్న
మన సాధకులు అందరూ కూర్చోబెట్టి వాళ్ళు మీ దరఖాస్తులు ఇవ్వండి. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు, మీరు ఏం పని చేశారు, మీరు ఏ విభాగాల మీద మీకు ఆసక్తి ఉంది. నాకు పర్యావరణ విభాగం మీద నాకు ఆసక్తి ఉంది, నేను పర్యావరణ విభాగంలో పనిచేస్తాను. నేను ఏంటంటే మెంబర్ టు లీడర్ అని చెప్పాను కదా, దాంట్లో ఈ విభాగంలో నేను పనిచేస్తాను. లేదు నేను సేవాదళంలో ఉంటాను, లేదంటే నేను పార్టీకి చేస్తాను, ఈ విభాగంలో ఉంటాను. ఇవన్నీ మీరు డీటెయిల్గా నేను పంపిస్తాను ఫార్మాట్. అది మీరు ఫిల్ చేసిన తర్వాత దానిని ఇంకొక 1 వీక్ ప్రాసెస్ తీసుకొని దెన్ ఐ విల్ అనౌన్స్ ద కమిటీస్. ప్రతి నియోజకవర్గానికి దెర్ విల్ బి అన్ ఇన్ఛార్జ్. ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్తో పాటు పక్కన సపోర్టింగ్ టీమ్గా ఇంకొక 3-4 అదనంగా, ఒక సెక్రటరీస్గా, ట్రెజరర్గా, ఆ పక్కనే ఒక సాలిడ్ టీం మీకు చూపిస్తాను. స్ట్రక్చర్ మీకు చూపించే చేయిస్తాను మీకు. అది ఈ కార్యక్రమము కొద్ది రోజులను మొదలు పెడతాం. ఒక 3-4 రోజులు అనుకుంటా, లెస్ దెన్ వీక్, నెక్స్ట్ వీక్. సో ఇవన్నీ మీకు ఇంకొకసారి నేను వివరంగా తెలియజేస్తాను. ఇది కేవలం మిమ్మల్ని దరఖాస్తులు స్వీకరించే కమిటీలే. దే ఆర్ నాట్ ద అథారిటీ. నా దగ్గరికి తీసుకురావడానికి ఒక 25 కమిటీలని, దుర్గేష్ గారు లాంటి అనుభవజ్ఞులు, మనోహర్ గారు లాంటి అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. సో నేను పంపిస్తాను మీ నియోజకవర్గాలకి, మీ పార్లమెంట్ నియోజకవర్గాలకి. మీరు కూర్చొని చేయండి. వీఆర్ హియర్ ఫర్ ఎ చేంజ్. సోషల్ చేంజ్ ఎందుకు రాదో, సామాజిక మార్పు ఎందుకు రాదో, ఎదుగుదల ఎందుకు రాదో మనం చూద్దాం. మీరు నిలకడగా కనుక ఉండి నేను చెప్పిన స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వండి చాలు. ఒక 12 సంవత్సరాల పైన దెబ్బలు తింటా నిలబడి నేను ఉన్నాను కాబట్టి మీరు నా మాట నమ్మండి అంతే. ఎందుకంటే నేను ఈరోజు ఎందుకు నమ్మమంటున్నానంటే, వచ్చిన మొదటి సంవత్సరం నేను అడగలేదు. వచ్చిన సంవత్సరం అడగల, 2వ సంవత్సరం అడగల. రాష్ట్రం అత్యంత, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా కాస్ట్ బేస్డ్, కాస్ట్ రిడన్ పాలిటిక్స్. ఎప్పుడు ఎవరు ఏ వంతు ఏ షేప్ తీసుకుంటారో తెలియదు. ఇలాంటి అన్నిటి మధ్యలో నేను కూర్చోబెట్టి ఇక్కడ రావడం అంటే ఒక 10 సార్లు వేరే పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు. అంత కష్టం. సో అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, ప్లీజ్ నన్ను, నేను చెప్పింది వినండి అంతే. నేను చెప్పింది పాటించండి. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే టు డైలాగ్, ఫర్ అ డైలాగ్. మీరు నాతో విభేదించడానికి కూడా మీకు స్పేస్ ఇస్తాను. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి వివాద విమోచన మండలి, ఒక డిసిప్లినరీ కమిటీ లాంటిది ఉంటుంది. దాంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని మీకు మనోహర్ గారు నచ్చకపోయినా, ఇంకొక నాయకులు నచ్చకపోయినా కూర్చొని రోడ్ల మీద సామాజిక మాధ్యమాలు తిడితే అది జనసేన పార్టీకి, అది నాకు వాళ్ళు ఉండరు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది దట్స్ నాట్ ఎ పార్టీ. అది సంత అవుద్ది, పార్టీ అవుతుంది. ఎవరండి నవీన్, మీరేనా? సత్యమే కదా. మన సంతలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఏముంటుంది. బాబు ఎంత చేపలు ఎంత, ఇలా కూర్చోబెట్టి పులస ఎంత, అవి కాదు కదా. ఆ స్ట్రక్చర్ నాకు వదిలి, నేనేం చేయాలి నాకు చెప్పు. నువ్వు నన్ను నమ్ము, చెప్తాను. నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు చెప్పింది జరుగుద్ది. విను, నువ్వు 12 సంవత్సరాలు టెస్ట్ చేశాను, నువ్వు కూర్చోబెట్టి నువ్వు క్లాస్ ఫస్ట్కి వెళ్ళగా నేను డిగ్రీ పాస్ అవుతుంటే అవ్వదు అట్లా కదా. అడగాలి కదా 12 సంవత్సరాలు, కనీసం స్కూల్లోనే పాస్ అవ్వాలి కదా మనం. మీరు 12 సంవత్సరాలు జనసేన స్కూల్లో ఉన్నారు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని డిగ్రీ పంపిస్తాను ఇప్పుడు. కానీ ఇక మీరు విశ్లేషణతో కూడా మీరు బలంగా మాట్లాడాలి. నేను కూర్చోబెట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడారండి, దాసరామ్ గారు మాట్లాడారండి, వాళ్ళందరూ నాకు తెలుసు. అది విచిత్రం. మనకి బాగా కమ్యూనిటీలో చెడ్డ పేరు వచ్చేస్తుందండి. కానీ నేను కమ్యూనిటీలోనే బాగా కొంచెం చెడగా అనుకున్నాను. చెడ్డ కమ్యూనిటీ అనుకోవట్లేదని మీ ఇద్దరు అనుకున్నారని చెప్తాను. నేను మీ ఇద్దరు అనుకొని మొత్తం కమ్యూనిటీ చేయకండి అన్నీ. నేను నేరాలు ఘోరాలు చేశానండి కూర్చోబెట్టి. ఇదివరకు పాత టీవీలో నేరాలు ఘోరాలు అని చెప్పి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే అలాగే చెప్పాం కదా. వీళ్ళందరూ కూర్చోబెట్టి ఇంక చాలు కూర్చొని విన్నాం. కూర్చోబెట్టి ఇప్పుడు విశ్లేషకులు నిన్న చెప్తాను, మా ప్రాంతానికి అవమానం జరిగిపోయింది ఆయన అంటే మీరు తిట్టినప్పుడు మా ప్రాంతాలకు అవమానాలు జరగవమ్మా.
అంటే మీరు ఇష్టానికి మాట్లాడేస్తేనేమో మేము భరించాలి అలా మౌనంగా. అవునండి, కరెక్ట్ అండి. మేము ఏదైనా ఎదురు సరగానే మాకు అవమానం అలా ఎలా మాట్లాడతారు కన్వీనియంట్గా? అన్నీ మీ కన్వీనియంట్, అన్ని ఆర్గ్యుమెంట్స్. కులాలు మీ కన్వీనియంట్, మతాలు మీ కన్వీనియంట్, ప్రాంతాలు మీ కన్వీనియంట్. మేము కూర్చోబెట్టి మౌనంగా మేము కూర్చోవాలి ఆధిపత్య పోరులో. చాలు ఆ రోజులు అయిపోయినాయి. మీరు ఏం చేసుకుంటారో నన్ను చేసుకుని నేను రెడీగా ఉన్నాను అన్నిటికీ. నాకేం కోరికలు లేవు. ఇంకా మేము అందరూ నన్ను తిట్టే వాళ్ళకి కోరికలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ఏదో అవ్వాలని, నాకు ఏది అవ్వాలని కోరిక లేదు. దేశం ముందుకెళ్ళాలని కోరిక తప్ప. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. జై హింద్.